కానీ మానవుడికి మాత్రం మనసుకు పట్టలేదు దేవునికి మానవుడికి ఉన్న సంబంధం ఏంటి అనేటువంటిది. అది మనసుకు పట్టకపోవటం వల్లే తయారు చేసిన దేవుణ్ణి, పుట్టించినటువంటి దేవుణ్ణి, ఊపిరినిచ్చినటువంటి దేవుణ్ణి, ఇంకా చెప్పుకోవాలనంటే జీవితం ఇచ్చిన దేవుణ్ణి సంతోష పెట్టవలసినది పోయి బాధ పెట్టే సందర్భాలు ఏర్పడుతూ వచ్చాయి. కన్ని పెంచి పెద్ద చేసి ఒక గౌరవప్రదమైన స్థానములో ఒక కుమారుణ్ణి నిలవబెడితే ఆ కుమారుడే తల్లిదండ్రులను బాధ పెట్టే వ్యక్తిగా మారిపోతే నువ్వేమంటావో తెలుసా? వీడు నా కడుపును చెడబుట్టాడండి. మాట వినకుండా, మాటకు వ్యతిరేకంగా జీవిస్తూ ఎంత పెంచానో, ఎంత స్థానంలో ఉంచానో, వాడికి ఏది అవసరమో అది కొనిపెట్టాను. అది కొనిపెట్టినప్పుడు కూడా చెమటూర్చి రాత్రనక పగలనక నేను కష్టపడి నా కష్టార్జితముతో వాడిని ఆనందంగా ఉంచాలని వాడిని అలా నిలవబెడితే చివరికి వాడికి జ్ఞానం పెరిగి, వయసు పెరిగి, అన్ని విధాలుగా బాగుంటే ఇంక చివరికి తల్లిదండ్రుల యొక్క పెంచినటువంటి తల్లిదండ్రుల యొక్క విలువ తెలియకుండా బ్రతుకుతున్నారు.